మీరు ఎప్పుడైనా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఇలా అనుకున్నారా? ప్రైస్ ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్ మూవ్ అవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది? లెట్స్ సే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇండియాలో ఇవి టాప్ 10 స్టాక్స్, అంటే హైయెస్ట్ వాల్యూమ్ ఉన్న స్టాక్స్ అనమాట. స్టాక్స్లో బయింగ్ అండ్ సెల్లింగ్ అని చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇందులో మనం పర్టికులర్గా చూసుకున్నట్టయితే ఎక్కువగా మనం బ్యాంకింగ్ సెక్టర్ కనబడుతుంది. సో ఇందులో నుంచి నేను ఐసిఐసిఐ బ్యాంక్ని పిక్ చేస్తాను. ఈ స్టాక్ ప్రైస్ వచ్చేసి 1360 రూపీస్ ఉంది ప్రజెంట్. అంటే ఇందులో ఒక 1% మూవ్ చేయాలి అంటే 13 రూపీస్ని మనం మూవ్ చేయాలనుకుంటే మనకి రఫ్లీ ఒక 100 నుంచి 150 CR వరకు కావాల్సి ఉంటుంది. అండ్ ఈ ఒక్క స్టాక్లోనే పర్ డే టర్న్ ఓవర్ వచ్చేసి 2000 కోట్ల నుంచి 2500 కోట్ల వరకు ఉంటుంది. మన ఇండియాలో బోత్ BSE అండ్ NSE రెండు కలిపినా కూడా 4500 కంపెనీస్ వరకు ఉన్నాయి. ఈ అన్ని కంపెనీస్లో కూడా 2,50,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు టర్న్ ఓవర్ జరుగుతుంది. యాజ్ ఏ రిటైల్ ట్రేడర్స్ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది అంటే పర్ డేలోని 6,000 కోట్ల నుంచి 12,000 కోట్ల మధ్య ట్రాన్సాక్షన్ ఉంటుంది. బట్ మనకేంటి, మన యూట్యూబ్లో కానీ లేదా ఏదైనా కోర్స్ తీసుకున్నా వాళ్ళు ఏం చెప్తారు, మీ స్టాప్ లాస్ని మీ పెద్ద పెద్ద ప్లేయర్స్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. మనం నెంబర్స్ చూస్తే మన ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళతో పోల్చుకుంటే 3 లక్షల కోట్లు ఎక్కడ, మనం 3,000 కోట్లు ఎక్కడ. మీరు ఏదైతే చూస్తున్నారో ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. మిమ్మల్ని సాటిస్ఫైడ్ చేయడం కోసం ఈ కోర్సులు అమ్మే వాళ్ళు మీకు చెప్పేది ఏంటంటే ఈ బిగ్ ప్లేయర్స్ మీ స్టాప్ లాస్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు, మీ స్ట్రాటజీ కరెక్టే, ఇలా అంటే మీరు సాటిస్ఫై అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీన్ని మైండ్లో తీసేయండి. 3 లక్షల కోట్లకి 3,000 కోట్లకి ఏమాత్రం సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను చూడండి. ఒక ఫారెస్ట్ని తీసుకోండి. అందులో గ్రూప్ ఆఫ్ లయన్స్ ఉన్నాయి, గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య వార్ జరుగుతున్నప్పుడు మధ్యలో కొన్ని చీమలు వెళ్తున్నాయి. సో మీకు అక్కడ ఏమనిపిస్తుంది, ఈ ఇద్దరు కలిపి ఏంటి చీమల మీదకి వార్కి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది యాండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. బట్ రియాలిటీలో ఏం జరుగుతుంది, అసలు అవి ఉన్నట్టే వాళ్ళకి తెలియదు. సో మనం కూడా ఈ రిటైల్ ట్రేడర్స్ అని మనం ఈ బిగ్ ప్లేయర్స్ వార్ మధ్యలో మనం ఇరుక్కుపోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, లెట్ ద వార్ బి ఫినిష్డ్. అంటే ఒక బయ్యర్స్ సెల్లర్స్ మధ్యన వార్ జరుగుతున్నప్పుడు ఇందులో ఎవరు విన్ అవుతున్నారనే దానికోసం మనం వెయిట్ చేయాలి. ఆ తర్వాతే విన్నర్ సైడ్ మనం మూవ్ అవ్వాలి. అంటే ఫాలోయింగ్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళతో వార్కి మనం వెళ్ళలేం. సో వెయిట్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ అండ్ దెన్ ఎంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్.